నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో 2023లో జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లతో అధికారంలోకి వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ యొక్క జెండాని భుజాన మోసుకొని అనేక మంది కష్టపడి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అటువంటి వారిలో బల్మూరి వెంకట్ గారు ఒకరు. బల్మూరి వెంకట్ గారి పేరు చెప్పగానే మనకైనా టక్మని గుర్తొచ్చే వ్యక్తి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నుంచి కూడా గట్టిగా ఫైట్ చేసి ఎన్ఎస్యుఐలో అంటే అధ్యక్షుడిగా కూడా పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన మీద ఎన్నో కేసులు, తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు ఇప్పటికీ రన్ అవుతూనే ఉన్నాయి. సో అయినా కూడా పట్టువదలని విక్రమార్కుళ్ళ ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద అనేక రకాలుగా పోరాటాలు చేసి ఈరోజు మొత్తానికైతే ఎట్టకేలకు ఎమ్మెల్సీతో సత్కరించబడి ఈరోజు మన ముందు కూర్చున్నారు. సో ఆయన పరిచయం చేసుకుని నిజంగా ఎమ్మెల్సీ వచ్చినందుకు ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు, మరి నెక్స్ట్ కార్యాచరణ ఏంటనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటన్న నమస్తే. నమస్తే అన్న, బాగున్నారా? కంగ్రాచులేషన్స్ ముందు. థ్యాంక్స్ అలాట్. అసలు నిజంగా ఒక అద్భుతం. అంటే పెద్దల సభలో ఒక అతి చిన్న వయసు కలిగినటువంటి ఎంత 31 సంవత్సరాల 3 నెలలు. అసలు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అంటే ఒక కార్యకర్త ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా పార్టీని నమ్ముకొని, అంటే ఈరోజు ఉన్న పరిస్థితులలో పార్టీని చాలా ఈజీగా మార్చేస్తారు. మనం అంగీ కదా ఇలా మార్చినట్టు కొంచెం మైల్ అయితే తీసి ఇంకొక అంగీ వేసుకున్నట్టు పార్టీలు మారుస్తారు. ఆ రకంగా కాకుండా పార్టీ ఐడియాలజీతోటి, పార్టీ విధి విధానాలతోటి, స్వార్థంతో ఎటువంటి ఆశ లేకుండా ఒక నికార్సైన కార్యకర్త లెక్క పార్టీ కోసం పనిచేయగలిగితే, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, ఆర్థికంగా బలంగా లేకపోయినా, ఎటువంటి సపోర్ట్ లేకపోయినా ఏదన్నా సాధించగలుగుతాము. పార్టీ మనల్ని గుర్తిస్తుంది అనే దానికి నిదర్శనం కావాలనుకున్నా. దాదాపు 8 సంవత్సరాలుగా ఎంతో హ్యూమిలియేషన్ ఎదుర్కొన్నా, ఎంతో బాధను అనుభవించిన, ఆర్థిక పరిస్థితులు బాగలేని సందర్భాలు చూసిన, దానితో పాటు ఏదైతే దగ్గర వాళ్ళే విమర్శించిన మాటలు విన్నాను, సొంత పార్టీ వాళ్ళే బలహీనుడు బలిపశువు అన్న మాటలు విన్నాను. సరే, బయటి వాళ్ళు విమర్శించడం వేరే, సొంత వాళ్ళు అనడం విన్నాను. దగ్గర ఉన్న వ్యక్తులు కూడా దూరమైన సందర్భాలు చూసినాను. కేసుల పరంగా ఇబ్బంది పడ్డను, జైల్లో పెట్టిర్రు, భౌతికంగా దాడి చేసిర్రు, ఎముకలు ఇరగొట్టిర్రు, హాస్పిటల్ పాలైనను. కానీ ఏ రోజు కూడా పార్టీకి వ్యతిరేకంగా కానీ, పార్టీ సిస్టమ్ పార్టీ లైన్లో ఉన్నంత తప్ప పార్టీకి వ్యతిరేకంగా ఏ ఒక్క చిన్న కార్యక్రమం చేయలే. తల్లిని ఏ రకంగా అయితే మనం భావిస్తున్నామో నా పార్టీని ఆ రకంగా నేను భావించిన. అనేక సందర్భాల్లో మీ ఇంటర్వ్యూలలో వేరే యాంకర్స్ చేసిన దాంట్లో కూడా, దీపా గారు వార్బేర్ చేసిన దాంట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పిన, ఏం చేసింది మీకు మీ పార్టీ అంటే కూడా, సమయం వచ్చినప్పుడు నా పార్టీ నాకు అండగా నిలబడుతుందా లేదా మీకే తెలుస్తుంది. ఇప్పుడు తల్లిని మనము 10వ తరగతిలో స్పోర్ట్స్ బైక్ అడుగుతాము, కొడుక్కి ఇప్పగలుగుతుంది తల్లి, కానీ ఇప్పిస్తే యాక్సిడెంట్ అయ్యి బాబుకి ఏమైనా అవుతుందని భయంతో ఇప్పివ్వదు. అట్లా అని చెప్పి తల్లి మనకి ఇప్పలేదో లేకపోతే తల్లి పైన కోపం చేయడం కాదు. అదేవిధంగా నాకు హుజరాబాద్ టికెట్ నా పార్టీ ఇప్పలేదని అంటే, నా పార్టీ నాకు అది మంచిది కాదు నా కోసం అని ఆలోచించి, లేకపోతే అక్కడ నేను ఓడిపోతున్నా, లేకపోతే జరగరాదన్నా జరిగితే నా కెరియర్కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి నా పార్టీ నాకు టికెట్ కేటాయించలేదు. తప్పనిసరిగా సమయం వచ్చినప్పుడు నా పార్టీ నాకు అండగా నిలబడుతుంది, నా కుటుంబ సభ్యులు నాకు అండగా నిలబడతారు. అన్నిటికంటే ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడు స్థానంలో రేవంత్ అన్న ఉన్నాడు. చిన్నతనంకి వెళ్ళి నన్ను చూసిన వ్యక్తి. దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో నాకు సాన్నిహిత్యం ఉంది. దాంతోపాటు మా అక్క, నా సొంత సోదరి కంటే ఎక్కువ మా అక్క సీతక్క ఉంది. వీళ్ళందరూ ఉన్నాక నాకు అన్యాయం జరిగే ప్రసక్తి లేదు అని చెప్పినప్పుడు ఆ రోజు అందరు నవ్వుకోరు, అరే ఇది సాధ్యమయ్యేదా, అసలు అవుతుందా, పార్టీ అధికారంలోకి వస్తుందా, వెంకట్ పరిస్థితి ఏందనేది. ఆడ కట్ చేస్తే, ఆ రోజు అయిన తర్వాత కట్ చేస్తే, ఈరోజు భారతదేశంలోనే ఇండియన్ పొలిటికల్ హిస్టరీలోనే అత్యధిక చిన్న వయసులో, అది పెద్దల సభ అని దాని పేరు, అత్యధిక చిన్న వయసులో ఏదైతే కేంద్రంలో ఉన్న మా ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు, చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, ముఖ్యంగా కేఎస్యూకి వెళ్ళి వచ్చిన మా ఆర్గనైజేషనల్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారు, మా నాయకుడు ఎవరైతే మేము చూసి రాజకీయాల ఇన్స్పిరేషన్కి వచ్చినామో రాహుల్ గాంధీ గారు, ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ కన్నయ్య కుమార్ గారు, రాష్ట్రంలో రేవంత్ అన్న గారు, బట్టి గారు, సీతక్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, పొంగులేటి సీనన్న, కొండా సురేఖమ్మ, నాగేశ్వరరావు గారు, తుమ్మల గారు, ప్రతి ఒక్కరు, అంటే మంత్రివర్గంలో ఉన్న పొన్నమన్న, శ్రీధర్ అన్న, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, ప్రేమ్సార్ రంగులు, ఒక్కరిద్దరని గారు 64 మంది శాసనసభ్యులు, దాంట్లోనే ఉన్న ఒక 12 మంది మంత్రులు, కేంద్ర నాయకత్వము, రాష్ట్ర నాయకత్వము, అనుబంధ సంఘ అధ్యక్షులు, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణుడు ఈరోజు అందరి పక్షాన కష్టపడితే గుర్తింపు ఉంటుందని ఒక మెసేజ్ ఇవ్వాలనుకొని
వాళ్ళందరికీ ప్రతినిధిగా బల్మూరి వెంకట్కి ఈరోజు ఒక కార్యకర్తకి ఈరోజు ఈ అవకాశం వచ్చి భారతదేశంలో ఒక యంగెస్ట్ ఎమ్మెల్సీగా రిప్రజెంట్ అంటే పార్టీ పక్షాన్ని ఎమ్మెల్యే కోటాలు సరే ఇతర కోటాలు అంటే వేరే ఎమ్మెల్యే కోటాలో నామినేట్ చేయబడ్డాను. సో దీనికంటే పెద్ద గౌరవం అనేది ఈ జీవితానికి అంటే పార్టీ నాకు చాలా ఎక్కువ ఇచ్చేసింది. నేను నాకు రాష్ట్ర అధ్యక్షులకి మీరు నాకు అవసరం అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చేసింది అంటారా? 100%. అరే అలా అనుకుంటారు మీరు, ఇప్పుడు ఇంకా చాలా సాధించాల్సింది ఉంది ఇంకా. ఇచ్చినప్పుడు రాజకీయాల్లో అంటారు ఆశ ఎక్కువ అని అంటారు. ఆశ ఉండాలి, అతి ఆశ అత్యాశ ఉండాలి. ఉండకూడదు. నా పార్టీ నాకు ఏమి ఇచ్చిందో నా ఏజ్కి నేను ఈరోజు ఈ గౌరవం నాకు ఏదైతే ఇచ్చిందో పార్టీ ఇచ్చింది, నేను పార్టీకి తిరిగి ఇవ్వాల్సింది చాలా ఉంది. సో దానికంటే ముఖ్యంగా రాబోయే రోజు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. మా నాయకుని ప్రధానమంత్రి చేయాల్సిన లక్ష్యం నా భుజ స్కంధాలపైన ఉంది. ఏ రకంగా 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉన్న విద్యార్థి నిరుద్యోగులని ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైపు ఓటే విధంగా కృషి చేయగలిగినానో రాబోయే ఎన్నికల్లో 17 పార్లమెంట్ స్థానాల్లో కూడా ఈ యువతని, ఈ రేపటి తెలంగాణ భావి భారత పౌరులని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఓటేయించి 17లో కనీసం 16 పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసి ఎక్కువ నిధులు తెలంగాణ రాష్ట్రానికి తెచ్చే ఒక బాధ్యత అంటే నా వంతు బాధ్యత యువత కోసం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి వారి ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసుకునే ఒక ప్రయత్నంలో భాగంగా నా ప్రయాణం సాగుతుంది. నిజంగానే మీ కష్టం, మీ శ్రమ, మీరు పడ్డ బాధలు అన్నీ కూడా ఈరోజు అన్నీ కలగలుపుకొని ఈరోజు కట్ చేస్తే ఇక్కడ ఎమ్మెల్సీ స్థానంలో కూర్చోగలిగారు. ఇట్స్ గ్రేట్. కానీ మీ పార్టీలో మీరు అన్నారు ఇందాక, మా పార్టీ వాళ్ళే నన్ను వెనకలాగే ప్రయత్నం చేశారు, వీడి పని అయిపోయింది, ఇంక వీడింతే రాజకీయ సమాధి వీడికి ఇక్కడితో కంప్లీట్ చేసేయాలని చెప్పేసి గతంలో మీకు వినిపించాయి, మీరు బాధపడ్డారు అన్నారు. సో అప్పుడు మీ రియాక్షన్ ఏంటో నాకు తెలుసు. కానీ ఇప్పుడు మీకు ఎమ్మెల్సీ ఇవ్వడంలో కూడా పెద్ద తలకాయలు చాలా కూడా మీకు ఎమ్మెల్సీ రానివ్వకుండా చేసినాయి అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నటువంటి సందర్భాలు. నన్ను నా సొంత పార్టీ వాళ్ళు తిట్టిండ్రు అంటే వాళ్ళని విమర్శించని కాదు. వాళ్ళు ఏమనుకుర్రు అంటే చిన్నపిల్లగాడు అవగాహన లేదు, అవకాశం రాగానే హుజరాబాద్ ఎమ్మెల్యే టికెట్ అని చెప్పగానే పుసపుసపోయి పోటీ చేసిండు, రాజకీయ అనుభవం లేదని చెప్పి వాళ్ళు భావించారు. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క వే ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది. అంటే ఒక్కొక్కరు పొలిటికల్ జర్నీ ఒక్కొక్కరు ఒక్కో రకంగా ట్రావెల్ చేస్తారు. సో నా పొలిటికల్ జర్నీ నేను ఆలోచించేది నా విధానం ప్రకారం నేను పోయినాను. సో ఆ ఎన్నికల్లో నా పరిస్థితి ప్రకారము హుజరాబాద్ బై ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం 28 సంవత్సరాలకి కాంగ్రెస్ పార్టీ ఒక లాయలిస్ట్ లెక్క నన్ను గుర్తించి నాకు టికెట్ ఇచ్చింది. సో పార్టీ నిర్ణయించి బరిలో దిగు యుద్ధం చేయను, టెన్షన్ పడకు, మేము నీ వెంట ఉన్నామని చేసినాక నేను యుద్ధం చేసిన. ఆయుధాలు లేకపోయినా నేను బరిలో దిగి యుద్ధం చేసిన. యుద్ధం ఎవరితోటి చేసిన? పెద్ద తలకాయలతోటి యుద్ధం చేస్తే ఆ పెద్ద తలకాయలతో పాటు ఆ పెద్ద తలకాయలు అనుకునే భారతదేశంలో ఉన్న ప్రతి తెలుగోడు కూడా బల్మూరి వెంకట్ అంటే గుర్తింపించింది పార్టీ నాకు. ఆ ఇచ్చిన దానికి కష్టపడ్డాను. నా దాని ప్రకారం నేను ఆలోచించిన, వాళ్ళు ఆలోచించిన సిస్టమ్ ప్రకారం పాపం వెంకట్ బలైపోయిందని వాళ్ళు మాట్లాడారు. వాళ్ళందరూ ఏదో నన్ను విమర్శించి నన్ను గుంజే ప్రయత్నం కాదు, పాపం వెంకట్ ఎదుగుతుండని చెప్పి తప్పుడు నిర్ణయం తీసుకుంటూ అవగాహన లేకుండా అని చెప్పి వాళ్ళు భావించారు. సార్ నేను కూడా సమయం కాలం సమాధానం చెప్తుందని చెప్పి వేచి చూస్తున్నా. ఇప్పుడు మీరు అనేది అది సమాధానం చెప్పింది. ఇంకోటి, పెద్దలు ఎంతోమంది ఎమ్మెల్సీ ట్రై చేశారనంటే తప్పనిసరిగా పెద్దలు ఎవరైతే ట్రై చేశారో వాళ్ళకి సముచిత స్థానం పార్టీ కల్పిస్తుంది. ఓకే. కానీ యువతని కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తలేదు, యువతకి కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదు, యువకులకు ఎక్కడ అవకాశం ఇచ్చారు, పార్టీ లాయలిస్ట్ని ఎక్కడ పట్టించుకోరు, టికెట్లు అమ్ముకున్నారని చెప్పి విమర్శలు, టికెట్లు బయటి పార్టీ వాళ్ళకి ఇచ్చారని విమర్శలు అనేకంగా మాట్లాడారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి రేపటి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అయిన యువతకి పెద్ద పీట వేస్తామని ఒక మెసేజ్ ఇవ్వాలనుకోరు. ఆ మెసేజ్ అదృష్టం ఏంటంటే బల్మూరి వెంకట్ రూపంలో ఇచ్చే పరిస్థితి అవకాశం పార్టీ తీసుకుంది కాబట్టి నేను అదృష్టవంతుడు. సో వెంకట్ గారు, మొత్తానికైతే సరే మీరైతే మీ విషయంలో మరి ఇలా జరిగినా కూడా మీరు ఒక సద్హృదయంతో సరే పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే మిమ్మల్ని లాగే ప్రయత్నం చేశారో, మీరు ఎదగకుండా చేశారన్న వాళ్ళు ఇలా వాళ్ళకి ఒక మంచి సమాధానం దొరికిందని చెప్పేసి మీరైతే సరే మీరు మీ వంతుగా మీరు చెప్పుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే ఈ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా మీ పేరు అద్దంకి దయాకర్ గారి పేరు వినిపించిన తర్వాత సడన్గా మార్పు జరిగిన అంశం మీద మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? అంటే ఒకటి అన్న, అంటే వాస్తవానికి ఈరోజు శాసన మండలిలో మాకు సంఖ్యాబలం తక్కువ ఉంది. అవును. అక్కడ కొట్లాడే వ్యక్తులు కావాలని చెప్పి బహుశా అంటే నేను చూసే వర్షన్తో సరే పార్టీ ఏ నిర్ణయం తీసుకో పెద్దలు నాకు సో కొట్లాడే వ్యక్తులు కావాలని చెప్పి భావించారు. సో ఉన్న దాంట్లో
ఆర్గనైజేషన్కి వెళ్ళి ఒకరికి ఇవ్వాలన్న ఉద్దేశంతో నా పేరు అనేది ఫైనల్ అయింది. సో దయాకర్ అన్నను కూడా అక్కడనే పెడితే దయాకర్ అన్న రేపు పొద్దున ఇంకేదన్నా పార్టీ స్థానంలో కేంద్రంలో దయాకర్ అన్న సేవల్ని ఉపయోగించుకోవాలని చెప్పి పార్టీ భావించి దానితో పాటు ఇచ్చిన వ్యక్తి కూడా ఎవరో పారాషూట్కి ఇస్తే మీరు అనుకోవచ్చు. కానీ సుదీర్ఘకాలంగా ఎన్ఎస్ఏ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుని స్థాయికి వెళ్ళి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయి వరకు పనిచేసి పార్టీ కోసం ఉన్న టికెట్ త్యాగం చేసిన మహేష్ గౌడ్ అన్నకి ఆ ఎమ్మెల్సీ స్థానం భర్తీ చేశారు. సో దానితోటి దయాకర్ అన్న కూడా ఇబ్బంది పడలేదు. సరే ఇప్పుడు మేమంతా ఒకటే ఏమంటారు ఒకటే గుడి పక్షులం అంటే ఒకటే రకమైన మనంతా ఒకటే చోట మేమంతా ఉండేది, మేమంతా కష్టపడ్డోళ్ళమే. సరే వాళ్ళిద్దరు నాకంటే చాలా సీనియర్స్, వాళ్ళిద్దరు ఎప్పటికెళ్ళో కష్టపడుతారు, ఎప్పటికెళ్ళో రాజకీయాలు ఉన్నారు. నేను వాళ్ళకంటే చాలా చిన్న వ్యక్తిని, కాకపోతే అసొంటి వ్యక్తులను చూసి నేను రాజకీయాల్లో కష్టపడడం నేర్చుకున్నాను. సరే అదృష్టవశాత్తము నాకు అన్ని సమీకరణలు కలిసి వచ్చి బల్మూరి వెంకట్కి అవకాశం ఇవ్వాలి, యువతని ప్రోత్సహించాలి. యువత తరఫున ముఖ్యంగా మెయిన్గా తెలంగాణలో ఉన్న విద్యార్థి నిరుద్యోగులకి ప్రభుత్వానికి మధ్యలో ఒక సమన్వయకర్త అవసరం ఉండే. బహుశా ఆ సమన్వయకర్త బాధ్యత బల్మూరి వెంకట్ని పెట్టాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ ఒక డెసిషన్ తీసుకున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ముఖ్యంగా నాకు ఈ అంశం ఎందుకు గుర్తొస్తుందంటే, మీరు మొన్న జరిగినటువంటి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ పేపర్స్ అయితే లీకేజీలు మీరు చేసిన పోరాటమే ఇందుకు నిదర్శనమేమో అనుకుంటున్నాను ఒక రకంగా చెప్పాలి అంటే. 100% అన్న ఈరోజు ఈ స్థానంలో నేను ఉండడానికి ఏదో నేను ఒక్కరిని చేసిన పోరాటం అనేది కాదు. ఈరోజు నేను కష్టపడ్డ దాంట్లో ఆన్ స్క్రీన్ నేను రాష్ట్ర అధ్యక్షుడిని కాబట్టి బల్మూరి వెంకట్ ఒక్కటి మీకు కనబడుతుండు. దీంట్లో ఏదైతే మా ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, నా చిన్నప్పటి మిత్రులు, ముఖ్యంగా నా కుటుంబ సభ్యులు, మా తల్లి, దాంతోపాటు ఏదైతే నాకు రాజకీయ ఉనమానాలు నేర్పిన టి పురుషోత్తమరావు గారు, రామచంద్రరావు గారు, దాంతోపాటు ఏదైతే సంబంధించి నేను మొదటి రాజకీయాల్లోకి వచ్చిన నన్ను ప్రోత్సహించిన మా జిల్లా మంత్రి లెక్కున్న శ్రీధర్ అన్న గారు, ఎన్ఎస్ఏ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన పొన్నమన్న, అంటే చెప్పుకుంటూ పోతే నాకు ప్రతి ఒక్కరు సరే చాలా మంది కంట్రూ సపోర్ట్ ఎక్కడ దొరకదు. నాకు అడుగడుగున నా ఫ్యామిలీ అనేది చాలా అంటే ఒక పొలిటికల్ ఫ్యామిలీ అనేది బల్మూరి వెంకట్ వీళ్ళకి దగ్గర వాళ్ళకి దగ్గర అని కాకుండా పార్టీలు ఉన్నోళ్ళందరికీ. ఇప్పుడు జగ్గన్న నాకు సొంత అన్న కంటే చాలా దగ్గర ఉంటారు. వెంకటరెడ్డి అన్న అడిగినా వెంకట్ అంటే నా మనిషి అని చెప్పుకుంటారు. అంటే వాళ్ళందరూ కూడా ఏ రోజు కూడా నేను వాళ్ళ స్థానాల్లో ఉన్నారని చెప్పి నేను భావించాను. వీళ్ళంతా నా కుటుంబ సభ్యులు. నేను ఎన్ని కేసులు చేసినా, ఎన్ని కొట్లాడినా, అరే వీళ్ళందరూ ఉన్నాక నాకేమవుతుందని ఒక ధైర్యం నాకు ఉండే. ఆ ధైర్యానికి రెట్టింపు ధైర్యం ఇచ్చింది ఏదనంటే హుజరాబాద్ ఎన్నికల తర్వాత నేను డిమారలైజ్ అయినాను. సరే ఎంత లేదన్నా ఆ రిజల్ట్ చూసి ఎంత వద్దనుకున్నా కొంచెం డిమారలైజ్ అవుతాం, డెఫినెట్లీ అవుతారు కదా. అవును, డిమారలైజ్ అయినప్పుడు సరే కొట్లాడదాం, నిండా మునిగినాం కదా అని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ గారికి పర్మిషన్ ఇస్తలేరని ఒక కోపంతో నేను పోయాడ ధర్నా చేస్తే నా పైన కేసు పెట్టి చెంచల్గూడ జైల్లో పెట్టారు. జైల్లో ఉన్నప్పుడు కూడా నేను జైల్లో ఉన్న రాహుల్ గాంధీ గారు వస్తారు, ఆబ్వియస్గా ఉంటుంది కదా, నేను లోపల ఉన్న కనీసం కలవలేకపోతున్నాను ఒక బాధ ఉండే. కానీ రాహుల్ గాంధీ గారు నేరుగా రేవంత్ అన్న రాహుల్ గాంధీ గారిని చెంచల్గూడ జైలుకి తీసుకొని వచ్చి మేము లోపల ఉన్నామని ఏదైతే ధైర్యం రాహుల్ గాంధీ గారు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు నాకు ఇచ్చిర్రో, ఆ ధైర్యంతో నేను మళ్ళీ టీఎస్పీఎస్సీ కానీ ఆ మూమెంట్స్ అన్ని పెద్ద ఎత్తున తీసుకోగలిగినాను. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినంత ధైర్యంగా కొట్లాడగలిగినాను. ఈ ధైర్యం ఎవరు ఇచ్చారంటే తల్లి లాంటి నా పార్టీ, అందులో ఉన్న నా కుటుంబ సభ్యులు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ పెద్దలందరూ ఇచ్చిన ధైర్యమే. ఓకే, సో ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఈసారి మా టార్గెట్ ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ అన్నారు. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్లో మీరు 16 సంపాదిస్తామని చెప్పేసి 17 సంపాదిస్తామని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు బీజేపీ ఏమంటుందంటే ఇప్పుడున్నటువంటి యూత్ అంతా మీ అమ్మటే ఉన్నారని మీరు అనుకుంటున్నారు, కానీ బీజేపీ ఏమంటున్నారని వాళ్ళు చెప్తున్నారు. కానీ 12 సీట్లు గ్యారంటీ మావే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు బీజేపీ పార్టీ టీఎస్పీఎస్సీ దానప్పుడు కూడా ఫస్ట్ దానిపైన పోరాటం చేసి పేపర్ లీకేజ్ అయినప్పుడు తీసుకొచ్చింది మేము. ఆదివారం బయటికి వస్తే, సోమవారం రోజు ఇష్యూ బయటికి వస్తే ఫస్ట్ ధర్నా చేసింది మంగళవారం ఎన్ఎస్ఏ శ్రేణులు చేశారు. నేనేమో ఎన్పీడీసీఎల్ వరంగల్లో చేసిన అరెస్ట్ అయినాను. ఇక్కడ మా హైదరాబాద్ అధ్యక్షుడు రంగారెడ్డి అధ్యక్షులు వాళ్ళు ధర్నా చేశారు. కానీ ఆ రోజు మా దురదృష్టశాతం ఏంటంటే ఆ ఇష్యూ మేము బయటికి తీసుకొచ్చిన ఆ రోజే నాటు సాంగ్కి ఆస్కార్ అవార్డు వచ్చింది. సో మొత్తం మీడియా ఆ అటెన్షన్ డ్రా అయ్యి దీని ఎవరు ఫోకస్ చేయలే. మరుసటి రోజు వాళ్ళకి సంబంధించి వాళ్ళ విద్యార్థి విభాగం, యువజన విభాగం వాళ్ళు వచ్చి ధర్నా చేశారు. వాళ్ళు ఏంటంటే పొలిటికల్ మోటివ్ తోటి ధర్నా చేశారు. వాళ్ళు ఇష్యూని రిజాల్వ్ చేద్దామనే ప్రయత్నంతో చేయలే. కానీ దాని తర్వాత దానిపైన వీళ్ళిద్దరు కలిసి డ్రామా ఆడుతుర్రు, బీజేపీ వాళ్ళని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది, వాళ్ళే కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు గవర్నర్ గారు ఇంటర్వ్యూనే చేయొచ్చు అని చెప్పని నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించి కేసు దాఖలు చేశారు. అవును,
దాని తర్వాత అడుగడుగున ఒకదాని తర్వాత ఒకటి తీస్తే ఏదైతే నిరుద్యోగులు కూడా చాలా స్పష్టంగా నమ్మిండ్రు కాంగ్రెస్ పార్టీ ఒక విజన్ తోటి పనిచేస్తుంది. ఎందుకంటే బల్మూరి వెంకట్ పనిచేస్తుందంటే కాంగ్రెస్ పార్టీ ఇన్స్ట్రక్షన్స్ తోటి పనిచేస్తున్నాం. ఇప్పుడు రేవంత్ అన్న పీసీసీ అధ్యక్షులు, బట్టి గారు సిఎల్పి, వాళ్ళిద్దరు డైరెక్షన్స్ ప్రకారమే బల్మూరి వెంకట్ నడుస్తుండు. సో అది సుదీర్ఘంగా నమ్మి ఆ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఏదైతే విర్రవీగినా మాకు ఇది అయిపోతుంది అది అయిపోతుంది అని చెప్పినా, నేను ఆ రోజు కూడా చెప్పిన 10 లోపలనే బీజేపీ పార్టీ ఆగిపోతుంది, వాళ్ళకంత సినిమా లేదు అని చెప్పిన. వాళ్ళు అదే 8లో వాళ్ళు ఆగినారు. కాంగ్రెస్ పార్టీకి 100% 64 నుంచి 65 సీట్లు వస్తాయని ఇదే యోయో టీవీ ఇంటర్వ్యూలో నేను చెప్పిన. కాంగ్రెస్ పార్టీకి 65 సీట్లు వచ్చినాయి సార్, ఒకటి మా మిత్రపక్షంతో 64 సీట్లు మాకు వచ్చినాయి. ఈ రోజు కూడా నేను చెప్తున్నా, ఏదైతే బీజేపీ పార్టీ శ్రేణులు మతం పేరుతోటి చిచ్చులు పెట్టి ఏదైతే సంబంధించి, మతాన్ని నేను ఎక్కడ విమర్శిస్తలేను, మతాన్ని నేను గౌరవిస్తా. నేను కూడా ఏది చేసినా పొద్దున వినాయకునికి పూజ చేసుకునే బయటికి వస్తా. నేను కూడా వినాయకుడినే ప్రార్థిస్తా. మేము కూడా జై శ్రీరామ్ అనే నినాదం మేము అనకపోయినా మేము అనేది జై సీతారాం అనే నినాదం మేము అంటాం. ఎందుకంటే మేము రామునికి ఎంత గౌరవం ఇస్తామో సీతకు అంతే గౌరవం ఇస్తాం. ఎందుకంటే సీత లేనిది రాముడు లేడు. అంటే మహిళలకు ఆ గౌరవం ఇవ్వాలని ఒక విధానం మాది. వాళ్ళు ఏంటంటే కేవలము అడ్డం పెట్టుకొని, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని, డెవలప్మెంట్ని పక్కన పెట్టేసి సెంటిమెంట్స్, ఎమోషన్స్ తోటి వాళ్ళు పాలిటిక్స్ చేయాలనుకుంటారు. కానీ తెలంగాణ యువత, తెలంగాణలో విద్యార్థులు ఎప్పుడు ఎవరు ఏ రకంగా ఏం చేస్తున్నారనేది ఆలోచించగలుగుతారు, కొట్లాడగలుగుతారు, సాధించగలుగుతారు. వాళ్ళ మధ్యలో వచ్చి చిచ్చు పెట్టాలనుకుంటే గుడ్డలోడదీసి కొడతారు కూడా. అది తెలంగాణ యువతకి తెలుసు. అండ్ ఆ యువత దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళకి ప్రతినిధిగా నేను నాయకుని లెక్క భావిస్తలేను, వాళ్ళ మధ్యలో ఉన్న ఒక తోటి విద్యార్థి లెక్క. వాళ్ళందరినీ కూడా వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి ఏమి కావన్నో, రాష్ట్రంలో మన పార్టీ అధికారంలో ఉంది, ఇది మన పార్టీ, ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ అంటే మా పార్టీ కాదు, ఇది విద్యార్థి నిరుద్యోగులు ఏర్పరచుకున్న వాళ్ళ పార్టీ, ఇది వాళ్ళ ప్రభుత్వం ఇది. సో తప్పనిసరిగా వాళ్ళకి ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కానీ, వాళ్ళకి ఇచ్చిన ఉద్యోగాలు కానీ ఇవన్నీ మనం చేసుకుందాము. ఇవన్నీ మనకు కావాల్సినవి అవుతాయి. ఎట్లయితే అన్న ఏ రకంగా అవుతుంది అని అంటే నేనే ప్రతినిధిని. అదృష్టశాతం ఈరోజు రేపు పొద్దున, ఇప్పుడు ఇనార్మస్ అయింది కూడా, రేపు పొద్దున వెళ్తే నేనే శాసన మండలిలో నేనే ఉంటాను. సో నేనే మాట్లాడతాను, వాళ్ళకి ఇంకో ప్రతినిధి అవసరం లేదు. మొన్నటి వారికి ఇంకోటి, ప్రతిపక్ష పార్టీలు బీజేపీ పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వీళ్ళకి రెచ్చగొట్టి ధర్నా చౌక్లు అక్కడిక్కడ వీళ్ళు ధర్నాలు చేస్తే ధర్నా చేయాల్సిన అవసరం లేదు. ధర్నా చేసినాము ఫోన్ చేసి చెప్తే నేనే బండి వేసుకొని డైరెక్ట్ నేనే ధర్నా చౌక్కి పోతా. సమస్య ఏందో కాగితం పైన రాసుకుంటా, అక్కడికి వెళ్ళే మంత్రికి ఫోన్ కొడతా, బండ్లు ఎక్కించుకుంటే డైరెక్ట్ మంత్రి దగ్గర పట్టుకపోతా. అసలు ధర్నానే అవసరం లేదు. నేను గ్యారంటీ వాళ్ళు చెప్తున్నా, ఏ సమస్య ఉన్నా గత ప్రభుత్వాలు ఏదైతే డిక్టేటర్షిప్ లెక్క సమస్య చెప్తే వినకుండా సమస్యని అణిచివేసే ప్రయత్నం చేశారు. అణిచివేసే ప్రయత్నం చేస్తే బాధ ఎట్లుంటుందో నేను అనుభవించిన. అసొంటి పరిస్థితిగా తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. విద్యార్థి నిరుద్యోగులు ఎక్కడ సమస్యలు ఉన్నా, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా, ఈ లాస్ట్ ఒక 1 వీక్ వెళ్ళంటే ఇదంతా ప్రాసెస్లో బిజీ ఉండి బహుశా నేను కొంతమంది ఫోన్స్ ఆన్సర్ చేయలేకపోయినాను. 24th వెళ్ళి నేనే సపరేట్గా 3 ఫోన్ నెంబర్లు తీసుకుంటా. ఒక 2 వ్యక్తులని సపరేట్గా సంబంధించి, 2 వ్యక్తులు అంటే మళ్ళీ ఎవరో నేను పిఎల్ కాదు, ఎవరైతే నాతో పాటు పనిచేసిన మా ఎన్ఎస్ఓ శ్రేణులు, ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళని పెట్టి కాల్స్ అన్నీ అటెండ్ చేసి ప్రతిరోజు ఉదయం 8 గంటలకు వెళ్ళి 10 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి విద్యార్థి నిరుద్యోగ సమస్యలు నేనే నేరుగా స్వీకరిస్తూ ఒక చోట పెట్టుకొని నేనే కలెక్ట్ చేసుకుంటా. 10 నుంచి 12 గంటల వరకు ఆ సంబంధించిన మంత్రుల దగ్గర టైం తీసుకొని సెక్రటేరియట్లు ఉన్న ఎక్కడున్న వాళ్ళ దగ్గరికి వెళ్తా. ఏ సమస్యలు ఏ రకంగా పరిష్కరించగలుగుతామో, లీగల్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి అడ్వకేట్ జనరల్ గారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర సమస్య లంచ్ తర్వాత వారు ఫ్రీ ఉంటారు. పోస్ట్ లంచ్ అడ్వకేట్ జనరల్ లేకపోతే అడిషనల్ అడ్వకేట్ జనరల్ వారితో చర్చించి మళ్ళీ ఇమీడియట్గా రిటర్న్ వచ్చి మరుసటి రోజు ఈవినింగ్ లోపల మా ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ రకంగా చేయగలుగుతారని చెప్పి వాళ్ళతోటి కమ్యూనికేట్ చేస్తాం. ప్రతి సమస్య పరిష్కరించలేమేమో, కానీ ప్రతి సమస్యని అడ్రస్ చేసి ఒక నమ్మకాన్ని అయితే బల్మూరి వెంకట్ కల్పిస్తాడు. ఇంతగానం చేసినాక బహుశా ఇది ఇంత ఓపెన్గా స్థానంలో కూర్చున్నాక ఎవరు చెప్పరు. కానీ నేను ఇంత ఓపెన్గా చెప్తున్నా, ఇది నేను చెయ్యకపోయినా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ విద్యార్థి నిరుద్యోగి ఎక్కడ దొరికినా గల్లా వడ్డీ అడిగే హక్కు వాళ్ళకు ఉంది. ఎందుకంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వచ్చినోని నేను ఏ రోజు కూడా నాయకుని కావాలనుకోలే. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, వాళ్ళకి ప్రభుత్వానికి నేను ఒక సమన్వయకర్తని. రేవంత్ అన్న నన్ను ఒక దూత లెక్క, అంటే ఒక సమన్వయకర్త లెక్క వాళ్ళ మధ్యలో ఉన్నాడు, ఒక రిప్రజెంటేటివ్ ఉండాలని చెప్పి నాకు అవకాశం ఇచ్చాడు. అండ్ 100% తెలంగాణ పాలిటిక్స్లో ఒక మార్పు తీసుకొని వస్తాను.
సో మొత్తానికైతే ప్రజా దర్బార్ లాగా మీరు నిరుద్యోగ విద్యార్థి దర్బార్ ఒకటి ఏర్పాటు చేస్తారు. దర్బార్ అని కాదు, వాళ్ళ సమస్యలు విననీకి ఒక పాయింట్ కావాలి. డెఫినెట్లీ. ఎందుకనంటే ఈ దొంగలు, ఈ కొంత పార్టీలు ఉన్న కొంతమంది వ్యక్తులు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో మొన్నటి వరకు విద్యార్థి నాయకులని మర్చిపోయారు. ఎమ్మెల్యేలు అయ్యారు, మా విప్పులు అయినరు, ఎంపీలు అయినరు, మర్చిపోయారు వాళ్ళు విద్యార్థి నాయకులు కూడా చెందారులేండి. ఇప్పుడు ఓడిపోయారు. ఇప్పుడు వాళ్ళకి విద్యార్థి నాయకులు అని చెప్పి ఇప్పుడు బయటికి వస్తారు. ఇంకా మొన్ననే ఒక సందర్భం చూసిన, ఏదైతే హైకోర్టుకు సంబంధించి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదో ముఖ్యమంత్రి గారు చెప్పి ల్యాండ్ అలొకేట్ చేయమని చెప్తే ఆ సంబంధించిన వాళ్ళ ఈ గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఏదైతే విభాగంలో ఉన్న వాళ్ళ అధ్యక్షులు వాళ్ళు వచ్చి ధర్నాలు చేస్తారు. మేము ఊకోము, తిరుగుబాటు చేస్తాం జాగా తీసుకుంటాను. అదే జాగాలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కట్టుకుర్రు వాళ్ళు ఉన్నప్పుడు. వాళ్ళ దాంట్లో ఒక రాజ్యసభ్యునికి పెట్రోల్ బంక్ ఉంది. కొన్ని ప్రైవేట్ కంపెనీలకి అడ్డగోలుగా లీజ్కి ఆ జాగాలు ఇచ్చి డబ్బులు దండుకుర్రు. ఆ దొంగలు వచ్చి మా గురించి మాట్లాడుతుర్రు. ఇవాళ గుడ్డలు కూడా తీసి కొడతాము తమాషాలు చేస్తే. వాళ్ళు చేసిన అన్ని బయటికి తీస్తాము. వాళ్ళు తెలంగాణ సొమ్ము ఏదైతే దోసుకొని దగ్గర దాచిపెట్టుకుర్రో ఆ సొమ్ము అంతా బయటికి ఆధారాలన్నీ తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి దగ్గర పెడతాము. ఎవరిని ఇడిచిపెట్టలేదు. తెలంగాణ ఏ కళతోటి కాంక్షతోటి ప్రతి తల్లి తెలంగాణ కలగన్నదో, సోనియా గాంధీ ఏ కళలతోటి కాంక్షతోటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిర్రో తప్పనిసరిగా అవన్నిటినీ మన ముఖ్యమంత్రి గారు, ఏదో యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ కళల్ని నెరవేర్చే ఒక ప్రక్రియలో వారు ఉన్నారు. వారికి ఒక సైనికుని లెక్క, మా రాజుకి ముందు ఒక సైనికుని లెక్క. మొదట ఆయన గురించి మాట్లాడాలంటే ఈ బల్మూరి వెంకట్ అనే సైనికుని దాటినాకనే మా ఎమ్మెల్యేల దగ్గర కానీ, మా మంత్రుల దగ్గర కానీ, మా పార్టీ దగ్గరకు అండి. సరే, మొత్తానికైతే మీరు ఒక సైనికుడిగా పోరాటం చేస్తానంటున్నారు కదా, బాగుంది. కానీ నిజంగా ఇందాక మీరు ఒక మాట అన్నారు, అంటే వీళ్ళు మత రాజకీయాలు చేస్తారు బీజేపీ వాళ్ళు అని చెప్పేసి, ఏదో రాముడిని అడ్డం పెట్టుకున్నాడు సంథింగ్ ఏదో. కానీ నిజంగానే మరి ఈ రోజున 22వ తారీఖున మరి శ్రీరామ మందిరం ఓపెన్ కాబోతుంది అయోధ్యలో. సో కాంగ్రెస్ పార్టీ దీని మీద ఏంటి స్టాండ్? ఎందుకంటే దీని మీద రకరకాలైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి మీ మీద, కానీ దీని మీద ఎవరూ సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. అన్న చిన్న క్వశ్చన్, రామ్ మందిర్ ఓపెన్ చేయడాన్ని మేము తప్పు పట్టట్లేదు. ఓకే, కాకపోతే చిన్న ఉదాహరణ మీకు చెప్తా. గతంలో మీరు ఇంకొక సందర్భంలో ఇంకో ఛానల్ ద్వారా నా ఇంటర్వ్యూ తీసుకుంటే మీకు ఆ రోజు కూడా చెప్పిన. ఇప్పుడు నేను నా వృత్తిపరంగానే చెప్తా సార్, నేను ఒక డాక్టర్ని. ఓకే, ఉదాహరణకి మన ఇంట్లో వరకు హార్ట్ అటాక్ వస్తుంది. ఇంట్లో దేవుని గుడి కూడా ఉంటుంది. మొదట గుడికి పోం కదన్న, మొదట పోయి దేవుని దగ్గర డైరెక్ట్ పెట్టాం కదా. మొదట ఎక్కడ తీసుకెళ్తాం? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం, హాస్పిటల్కి తీసుకెళ్తాం. హాస్పిటల్ తీసుకెళ్ళి సర్జరీ అవుతున్నప్పుడు పోయి దేవుణ్ణి ప్రార్థిస్తాము, ఆపరేషన్ సక్సెస్ కావాలని. సో ఫస్ట్ ప్రయారిటీ నా ప్రకారం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రకారం కానీ హాస్పిటల్ కట్టి దాని లోపల గుడిని ఏర్పరచు. ఇది నమ్మకం. హాస్పిటల్ అవసరం. నువ్వు నమ్మకాన్ని చూపించి నువ్వు అవసరాన్ని గుంజేసుకునే ప్రయత్నం చేస్తున్నావు, దాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతుంది. వాళ్ళకేముందన్నా, వాళ్ళు కేవలము రాముని అంటారు, మేము రాముడు వినాయకుడు, మేము అందరూ దేవుళ్ళు ఒకటే అని అంటాము. దేవుళ్ళందరినీ గౌరవించుకోవాలి. మనది ఒక సెక్యులర్ కంట్రీ. సరే, ఈరోజు మీరు హిందూ ముస్లిం క్రిస్టియన్ అని విభజిస్తారు. రేపొద్దున కేవలం నిజంగానే మీరు అన్నట్టు హిందువులే ఉంటాం, మళ్ళీ అప్పుడు కూడా విభజిస్తారు. వీళ్ళు శివస్తులు, వీళ్ళు వైష్ణవస్తులు, వీళ్ళు రాముని పూజిస్తారు, వీళ్ళు వినాయకుని పూజిస్తారు, అప్పుడు కూడా మళ్ళీ విడగొడతారు. ఈ విభజించి పాలించడం అనేది రేపొద్దున తన్నుకొని సస్తాము. ఆ ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుంది, డివైడ్ అండ్ రూల్. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఒకటే, భారతదేశాన్ని మొత్తం కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఒక కుటుంబ సభ్యులు లెక్క ఉండాలి. ఈ కల్చర్ గతంలో మనం గ్రామాల్లో చూడొచ్చు. గ్రామాల్లో కులాలకి మతాలకు అతీతంగా వరుసలు పెట్టి పిలుచుకుంటాం, చిన్నాన్న పెద్దన్న మామయ్య అల్లుడు అత్తమ్మ అని చెప్పని. ఈరోజు ఆ పరిస్థితి ఉందా? ఈ చిచ్చులు పెట్టి కొట్లాడ పెట్టుకుంటే ఈ కొట్లాడలు ఆగుతాయా? సరే, నిజంగానే అన్నట్టు రేపు పొద్దున అఖండ భారత్ అని వాళ్ళు అనే నినాదంతో ఉత్త హిందువులు అంటే హిందువులందరూ నిజంగా అప్పుడు కలిసిమెలిసి ఉంటారా? మళ్ళీ అందులో క్యాస్ట్ డివిజన్లు వస్తాయి, ఎస్సీ ఎస్టీ బీసీ అని. మళ్ళీ ఎస్సీలలో వచ్చినప్పుడు మళ్ళీ సబ్ డివిజన్లు, మాలా మాదిగా అని చెప్పి. బీసీలు వచ్చినప్పుడు మున్నూరు కాపులు, గౌడులు, యాదవులు, మళ్ళీ ఆడ పంచాయతీ. మళ్ళీ ఓసీ వచ్చినప్పుడు రెడ్డి వెల్మ, మళ్ళీ రెడ్డి వచ్చినప్పుడు ముఠాటి రెడ్డి గుడాటి రెడ్డి, మళ్ళీ వెల్మలు వచ్చిర్రంటే పద్మనాయక వెల్మ, కొప్పు వెల్మ, రాస వెల్మ, సీమ వెల్మ. అరే ఎందుకు? కాంగ్రెస్ పార్టీ మానవత్వం కోసం పనిచేస్తుంది, ప్రజల అవసరం కోసం పనిచేస్తుంది, ప్రజల ఒక బాధల్ని తీర్చడానికి పనిచేస్తుంది. కానీ సెంటిమెంట్స్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావాలి, అధికార ధ్యేయంతో కాంగ్రెస్ పార్టీ పనిచేయదు. దానికి ఉదాహరణ తెలంగాణని ఇవ్వడమే. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రాదు, పూర్తి స్థాయిలో మట్టు కొట్టుకపోతుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ.
అసొంటి సోనియమ్మ గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడే వ్యక్తులు ఎక్కడికి వెళ్ళో వచ్చి ఇక్కడ మాట్లాడుతారు, వారిది ఎక్కడ అని చెప్పి మాట్లాడతారు. అవును మరి ప్రాబ్లం అదే, సోనియా గాంధీ గారు ఒక క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించినటువంటి వ్యక్తి అన్న కాబట్టి ఎక్కడో ఇప్పుడు ఉదాహరణకి మనం పుట్టింది హైదరాబాద్లో, మనని మన రాష్ట్రాన్ని ఇడిచిపెట్టి మనని తీసుకుపోయి ఎక్కడనో పాండిచేరిలో లేకపోతే ఇంకెక్కడనో లక్షద్వీప్ ఐలాండ్లో పడేసి నువ్వు దీన్ని డెవలప్ చేయి, నువ్వు హైదరాబాద్ని మర్చిపో అని అంటే మనం ఉండగలుగుతామా అన్న? తను ఇటలీలో పుట్టిన, తను పెళ్లి చేసుకొని ఇక్కడ వచ్చినప్పుడు మన భారతదేశ సంస్కృతిని తను ఆప్ట్ చేసుకుంది. తను మన భారతదేశ సంస్కృతిని గౌరవించింది. తను మన దగ్గరకు వచ్చి భారతీయులని వాళ్ళ కోసం పనిచేసింది, పదవి కోసం కాదు. తను కావాలనుకుంటే ప్రధానమంత్రి అవకాశం పదవిని త్యాగం చేసింది, పదవిని త్యాగం చేసింది. ఇంకోటి, తను వచ్చినప్పుడు కూడా ప్రత్యేక పరిస్థితులలో తను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. రాజీవ్ గాంధీ గారు చంపబడ్డారు. రాజీవ్ గాంధీ గారు చంపబడ్డ తర్వాత ఏదైతే భారతదేశ బాధ్యతని, అంటే భారతదేశానికి సంబంధించి ఇక్కడ ఉన్న కొంత శక్తులు, ఇవే కొన్ని, ఈ శక్తులు మళ్ళీ ఏకమై భారతదేశాన్ని ఎక్కడ ఆగం చేస్తాయి, కొట్లాటలు ఎక్కడ పెడతాయి, ఇచ్చుకపోతే ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఆ బాధ అయితే ఉంటుందన్న. ఎందుకంటే స్వాతంత్రం తెచ్చింది వాళ్ళ కుటుంబ సభ్యులు, దానిలో క్రియాశీలక పాత్ర పోషించింది. ఈ బీజేపీ పార్టీ నాయకులు వీళ్ళకే కూడా ఉన్నాడన్న. వీళ్ళు స్వాతంత్ర ఉద్యమంలో ఎక్కడ ఉన్నారు? వీళ్ళు స్వాతంత్రంలో వీళ్ళ కోసం పోరాటం చేసింది ఎక్కడ? వీళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి మాట్లాడతారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వాళ్ళకేం సంబంధం? సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళకున్న నాయకుడు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారు ఏళ్ల తరబడి జైల్లో ఉన్నారు. వీళ్ళ నాయకుని పేరు ఒక్కటి చెప్పమనుండ్రి. వీళ్ళ నాయకులు ఈరోజు ఉన్న అమిత్ షాని తడిపారు చేశారు. గుజరాత్కి వెళ్ళి తడిపారు చేస్తే నువ్వు రాష్ట్రానికి రావద్దని బయటికి వెళ్ళగొట్టిర్రు. ఆ రోజు అహ్మద్ పటేల్ గారు, సోనియా గాంధీ గారు భిక్ష పెట్టకపోతే ఇదే నరేంద్ర మోడీ గారు ఇలా జైల్లో ఉంటుండే. కానీ ప్రజాస్వామ్యం బతుకుండాలని చెప్పని జైల్లో పెట్టే అవకాశం ఉన్నా ఒక ముఖ్యమంత్రిని జైల్లో పెట్టొద్దని చెప్పారు సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకొని మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు జైల్లో పెట్టలే. ఇది వాస్తవం కాదా? కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఇవాళ ప్రశ్నించే మీడియాని మేనేజ్, ప్రశ్నించే గొంతుకల్ని అరెస్ట్. ఎంతమంది వందలాది మంది మిస్ అయిపోయారు ప్రభుత్వం పైన ప్రశ్నిస్తే. ఈరోజు యూపీ, బీహార్, జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాల్లో టీవీలో చూపించేది తప్పు, వాస్తవంగా అక్కడ ఉన్నది వేరే విషయము. జమ్మూ కాశ్మీర్లో ప్రజలు అలమటించకపోతుర్రు, తిననీకి తిండి దొరుకుతలేరు. జవాన్లు 6 తర్వాత బయటికి పోవాలంటే ఎక్కడ చనిపోతామని భయపడుతుండ్రు. చూపించేది సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నామని చెప్తారు. అరే నాయనా, సర్జికల్ స్ట్రైక్స్ అనేవి ఎప్పుడు మనకి పాకిస్తాన్కి మధ్యలో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. కానీ వాటిని బయట పెట్టరు. ఎందుకంటే వాటిని బయట పెడితే భారతదేశంలో మతాలు మధ్యలో కొట్లాటలై ఇష్యూస్ అయ్యి అవుట్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుందని దాన్ని సీక్రసీగా మెయింటైన్ చేస్తారు. దాన్ని బయట పెట్టి అది కూడా రాజకీయం చేస్తారు. అసలు వీళ్ళు సాధించిన ఘనత ఏముంది? ఎంప్లాయ్మెంట్ రేషియో తగ్గిందా? అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే రేషియో తగ్గిందా వీళ్ళు అధికారంలోకి వచ్చినాక? అభివృద్ధి ఏం జరిగింది? లేకపోతే వీళ్ళు అన్నట్టు నిజంగా కార్పొరేటేషన్ జరగలేదా? వీళ్ళు వచ్చినాక వీళ్ళు సాధించిన ఘనత ఏంటంటే ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్ని మొత్తం ప్రైవేట్ సెక్టార్ చేసారు. ఉన్న ఆస్తులు మొత్తము అదాని, అంబానీ కొంతమంది వ్యక్తులకి పూర్తి స్థాయిలో ఆస్తులు కట్టబెట్టారు. ఇప్పుడు వచ్చేందంటే అవి ఏమి డెవలప్మెంట్ చూపించలేక డిమానిటైజేషన్ ఫ్లాపు, రైతు చట్టాలు అన్నారు అది ఫ్లాపు, నోట్ల బంధు, నోట్ల రద్దు చేసారు అది ఫ్లాపు. ప్రతి ఖాతాలో 15 లక్షలు వేస్తున్నారు, ఇప్పటివరకు రూపాయి వేయలేదు. జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేయమన్నారు, ఇప్పుడు జన్ ధన్ ఖాతాలు అన్నట్లనే ఉన్నాయి. వాళ్ళతోటి పోటీ ఏందన్నా? మీరు ఇవే చెప్తున్నారు కానీ ఆర్టికల్ 370 గురించి మాట్లాడరు. రామ మందిరం అంటే రామ మందిరం గురించి అంటే ఇది ఎన్నో ఏళ్లుగా, ఎన్నో సంవత్సరాలుగా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యకి ఈ బీజేపీ ప్రభుత్వంలోనే కదా ఇవన్నీ కూడా కొలిక్కొచ్చినాయి అని చెప్పేసి వాళ్ళు ఇవే చెప్పుకుంటున్నారు కదా. అంటే అన్న నేను మీకు అదే చెప్తున్నా, దాని వలన దేశానికి మీకు నాకు జరిగింది ఏం లాభం అని అడుగుతున్నా. రామ్ మందిర్ని నేను కట్టడాన్ని నేను దాన్ని విమర్శిస్తలే, నేను కూడా పోతా. ఎందుకంటే నేను కూడా దేవుణ్ణి నమ్ముతా. నమ్మకం అనేది అందరికీ ఉంటుంది. నేను కూడా రామ్ మందిర్కి పోతాను, నేను కూడా పోయి దర్శించుకుంటాను, నేను కూడా పూజ చేసుకొని వస్తాను. అది నమ్మకం. ఓకే ఓకే, బట్ అవసరం ఏది? నాకు కావాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాకు కావాల్సింది వేరే దేశాల లెక్క ఏదైతే ఇండియా డెవలపింగ్ కంట్రీ కాదు, డెవలప్డ్ కంట్రీ అని చెప్పుకోవడానికి నాకు కావాలి. యువత రాజకీయాల్లోకి రావడం నాకు కావాలి. యువత రాజకీయాల్లోకి రావాలంటే మార్పు జరగాలి. ఈరోజు యువత రాజకీయాలకు ఎందుకు వస్తలేరు? ఇప్పుడు నా సైన్స్ ప్రొఫెషన్లోనే నేను పాలిటిక్స్లో ఉన్నానంటే నన్ను అంటే వెలేసినట్టు చూస్తారు. అరే వీనికి ఏం తెలుసు, చదువు రానోడు రాజకీయాల్లోకి పోతే ఎందుకు చూస్తున్నారు అట్లా? దీనివల్లనే ఆ మార్పు జరగాలనే ప్రయత్నం చేస్తున్నాం. 100% నేను చెప్తున్నా, తెలంగాణ ప్రజలు బీజేపీ పార్టీకి తగిన గుణపాఠము, తగిన శాస్తి మొన్న ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో చేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా చేస్తారు. చెయ్యకుండా వీళ్ళు ఏదన్నా చిన్న చిన్న డ్రామాలు ఆడితే ఆ డ్రామాల్ని తిప్పికొట్టడానికి మీరు కూడా సిద్ధంగా ఉన్నారు. బల్మూరి వెంకట్ సిద్ధంగా ఉన్నాడు. ఓకే, ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంటే తెలంగాణ రాష్ట్రంలో అంటే మాజీ ప్రభుత్వం నుంచి ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉందో ఇప్పుడున్నటువంటి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు రకరకాలుగా మిమ్మల్ని విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఏదైతే మీరు వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా చెవులు పిండి మరి మీ చేత ప్రభుత్వం మీ చెవులు పిండి మరి అందరికీ అంటే సకాలంలో ఇప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి వాళ్ళు ప్రెస్ మీట్ల ద్వారానో లేకపోతే మీటింగుల ద్వారానో మీకు చెప్తూ మీకు వార్నింగ్ ఇస్తామన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీ ప్రభుత్వాన్ని కూలదోద్దామనే ప్లాన్లో ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది దీని మీద కూడా కామెంట్లు కూడా చేశారు. దానికి మీ సమాధానం ఏంటి? మేము అధికారంలోకి వచ్చి బహుశా నెల 15 రోజులు దాటింది. నెల 15 రోజులు 45 రోజులు టీఆర్ఎస్ పార్టీ చెప్తే అధికారంలో రాకముందు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పారు. నిరుద్యోగులకు ప్రతి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. మా దళిత సోదరులకి 3 ఎకరాల భూమి అని చెప్పారు. గిరిజనుల సోదరులకి పోడు భూములు ఇష్యూ చేస్తామని, పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పారు. మా మైనార్టీ సోదరులకి 12% రిజర్వేషన్ అని చెప్పారు. మహిళలకి భద్రత కల్పిస్తామని చెప్పారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పారు. వాళ్ళు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చిరన్న? మీరు ఉప ఎన్నికల్లో పాల్గొన్న ఆ ఉప ఎన్నికల్లో 10 లక్షల దళిత బంధు కూడా ప్రతి కుటుంబానికి ఇస్తా అని చెప్పారు. అరే మీరు ప్రతి వర్గానికి విద్యార్థులకి వెళ్ళి మొదలు పెడితే, నిరుద్యోగులకి వెళ్ళి మొదలు పెడితే, యువకులకి వెళ్ళి మొదలు పెడితే, రైతులకి వెళ్ళి మొదలు పెడితే, ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం పూర్తి చేయకుండా మీరు సాధించిన ఘనత ఏముందంటే కల్వకుంట్ల కవిత గారిని ఒకసారి ఎంపీ చేసుకున్నాం, ఒకసారి ఎమ్మెల్సీ చేసుకున్నాం. హరీష్ రావు గారిని 2 సార్లు క్యాబినెట్ చేసుకున్నాము. కేసీఆర్ గారిని 2 సార్లు ముఖ్యమంత్రి చేసుకున్నాము. కల్వకుంట్ల తారక రామారావు గారిని 2 సార్లు మంత్రి చేసుకున్నాము. మా పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ చేసుకున్నాము. సంతోష్ గారిని రాజ్యసభ సభ్యుని చేసుకున్నాము. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారిని ఎమ్మెల్సీ చేసుకున్నాము. ఇది వీళ్ళు సాధించిన ఘనత. ఇది తప్ప వీళ్ళు సాధించిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి ఏముందంటే శూన్యం. అంటే అధికారంకి అంత వీళ్ళు ఎడిక్ట్ అయిపోయారు. మాకు కావాలి ఒక వ్యసనం లెక్క అయిపోయింది వాళ్ళకి. మేము తప్ప ఎవరం ఉండము, మాది తెలంగాణ ఒక గడి, ఆ గడికి కేసీఆర్ ఒక రాజు, కల్వకుంట్ల తారక రామారావు యువరాజు, కల్వకుంట్ల కవితి యువరాణి, హరీష్ రావు కోశాధికారి, మంత్రివర్గంలో ఉన్నంతమంది సామంత రాజులు. రాజు చెప్పాలి, యువరాజు మాట్లాడాలి, కోశాధికారి కొట్టాలి, అన్ని పనులు మంత్రులు ఆమోదించాలి. ఈ రకంగా సాగుతుందని చెప్పి వాళ్ళు భావించారు. కానీ దాంట్లో ఒక బుల్లెట్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది రేవంత్ రెడ్డి గారు. ఆ బుల్లెట్ వచ్చి డైరెక్ట్ కుర్చీకి కొడితే కింద పడ్డారు. ఇప్పుడు దాన్ని తట్టుకోలేకపోతారు. కూలదోస్తాము, పడగొడతాము, ఏదేదో మాట్లాడుతారు. కానీ బహుశా వాళ్ళు మర్చిపోయారు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది తెలంగాణలో ఉన్న అతిపెద్ద కులం విద్యార్థి నిరుద్యోగుల కులం. ఆ కులం జోలికి వస్తే ఎవరన్నా కూడా మట్టి కొట్టుకొని పోతారు. అది అన్నిటికంటే బాగా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళ వల్లనే వీళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కావాలని ఆ కులం సంకల్పించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది. అసొంటి ప్రభుత్వం జోలికి వస్తే మటుకు పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. తర్వాత వాళ్ళని వాళ్ళు కూడా కాపాడుకునే పరిస్థితులు ఉండదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇడిచిపెట్టి పారిపోవాల్సి వస్తుంది. తర్వాత ఈ ఆస్తులు కూడా రిటర్న్ రావాలంటే కూడా ఎవడు అదే విద్యార్థి నిరుద్యోగులు వాళ్ళ ఆస్తులపైన కబ్జా చేసి కూర్చుంటారు. అసొంటి పరిస్థితి వస్తుంది. బహుశా ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి దర్శనం చాలా సీరియస్గా చెప్తున్నా. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో అసొంటి పరిస్థితి వస్తే ఎవరు కూడా తర్వాత లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు. అసొంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ వెక్స్ అయిపోయినారు. టీఆర్ఎస్ పార్టీతోటి విసుగు చెంది కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి ప్రజలే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనరు. ప్రచారంలో మాకంటే ఎక్కువ ప్రజలే స్వచ్ఛందంగా ప్రచారం చేశారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఒకవైపు, నిరుద్యోగులు ఒకవైపు. ఉద్యోగులకి గౌరవం లేదని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు పనిచేశారు. అసొంటి ప్రభుత్వం జోలికి వస్తే సమాధానం నేను కాదు, తెలంగాణ సమాజం చెప్తుంది. కానీ జిహెచ్ఎంసీలో ఎందుకు మీకు చుక్కెదురైంది? అరే మీకు అదే చెప్తున్నా. జిహెచ్ఎంసీ పరిధిలో వీళ్ళు కమిషన్ల కోసం డెవలప్మెంట్ చేశారు. డెవలప్మెంట్ జరిగిన చోట జరిగిందని చెప్పాలి. కమిషన్ల కోసం వీళ్ళు చేసింది ఏంటంటే కేవలం హైదరాబాద్ పరిధిలో ఫ్లైఓవర్లు అవి ఇవి ట్రాఫిక్ లేకుండా కొన్ని డెవలప్మెంట్ చేశారు. మా తప్పులు కొన్ని ఉన్నాయి. అంటే మా మేనిఫెస్టోలో, మేము పెట్టిన మేనిఫెస్టోలో హైదరాబాద్ పరిధిలో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఏమీ అంటే ఉపయోగం అయ్యేది లేదు. అందులో మేము 2-3 అంశాలు, ఒకటేమో ఏదైతే ఇళ్ల స్థలాలకు సంబంధించి రెగ్యులరైజేషన్ అంశం పెట్టేది ఉండే, పెట్రోల్ డీజిల్ తక్కువ చేస్తామని చెప్పేది ఉండే, దాంతోపాటు బండి చాలన్లు అన్నీ కూడా మాఫీ చేస్తామని చెప్పేది ఉండే.
ఈ 3 గిన మేము మా మేనిఫెస్టోలో పెట్టగలిగితే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ 20 సీట్ల లోపలికి పరిమితం అవుతుండే. కానీ అయినా కూడా మాఫీ చేశారుగా. మేము చెప్పుంటే బాగుండేది. మేము చెప్పింటే పరిస్థితులు వేరే రకంగా ఉంటుండే. ఓకే. మేమే చెప్తున్నాం, మాకున్న దరిద్రమే అది. మేము చాలా ఎక్కువ చేస్తాము, మేము చెప్పుకోము. ఎందుకనంటే ఆ చెప్పుకోనికి ఆ డబ్బులు ఖర్చు చేసి ఎందుకు వృధా చేయాలి? మేము 100 రూపాయలు ఖర్చు పెడితే డెవలప్మెంట్కి మేము రూపాయి కూడా పబ్లిసిటీకి పెట్టాము. ఈ కొడుకులు రూపాయి పబ్లిసిటీ చేసి రూపాయి ఖర్చు పెట్టి 100 రూపాయలు పబ్లిసిటీకి పెడతారు. అది ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఉండిపోతుంది? ఎందుకంటే లాస్ట్ టైం అలా పబ్లిసిటీకి మనం డబ్బులు ఖర్చు పెడితే ఆ డబ్బులు తెలంగాణ సమాజానివి, తెలంగాణ ప్రజలవి. వాటిని ఎందుకు వేస్ట్ చేయాలి, వాటిని ఎందుకు వృధా చేయాలన్న ఆలోచన మాది. పని చేయకపోయినా చేసినట్టుగా వాళ్ళు చిత్రీకరించుకుంటున్నారు. మీరెందుకు చేసి కూడా చిత్రీకరించగలరు? ఆలస్యం అవుతుందేమో ప్రజలకి తెలియనీకి. సరే, మేము చిత్రీకరించలేకపోయినాం కాబట్టి 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండిపోయారు. అందుకే కానీ న్యాయం గెలిచింది కదా. 10 సంవత్సరాల తర్వాత అయితే ప్రజలు కాదు, బాగా లేట్ అయింది. సమయం పడుతుందన్న, సమయం పడుతుంది అని చెప్పి మనం కూడా వాడు దొంగతనం చేసిన మనం దొంగతనం చేసి ప్రజల్ని మోసం చేయలేం కదా. కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా చేస్తే అసలు ఈ పార్టీలో పుట్టుకనే లేదు. అటు బీజేపీ పార్టీ పుట్టుక లేదు. ఇది సంబంధించి ఈరోజు కదా రష్యా ఇతర రాష్ట్రాలు ఏ రకంగా అవుతుందో, పుటిన్ ఎప్పటికెళ్ళి ఆయనే ఉన్నాడు, అదే రకంగా కాంగ్రెస్ పార్టీ కూడా గాంధీ ఫ్యామిలీనే ఉంటుండే. కానీ ఇది ప్రజాస్వామ్యం, ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ, ఇది ఫ్యాసిస్ట్ కంట్రీ కాదు, ఇదో డెమోక్రటిక్ కంట్రీ. ప్రతిపక్ష పాత్ర కూడా కీలకంగా అవసరం ప్రజాస్వామ్యంలోని కాంగ్రెస్ పార్టీ భావించింది కాబట్టి ఇన్ని పార్టీలు పుట్టినాయి. ఈరోజు బీజేపీ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఇన్ని పార్టీలు మాట్లాడగలుగుతున్నాయి. మీరు నేను ఇట్లా కూర్చొని ఇంత ధైర్యంగా కెమెరా ముందు మాట్లాడుకోగలుగుతున్నాం. ఈ స్వేచ్ఛ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ మన బండి సంజయ్ గారు కామెంట్ చేశారు, ఆల్రెడీ మీ ఎమ్మెల్యేలు ఒక 30 మంది బీఆర్ఎస్ టచ్లో ఉన్నారు, వాళ్ళు ఇట్లా చిటికేస్తే ఇందులోకి వచ్చేసేలా ఉన్నారు, ప్రభుత్వాన్ని మార్చే అవకాశం ఉందని ఆయన పదేసారి అదే నొక్కి ఒక్కానికి మరీ చెప్పడం జరుగుతూ ఉంది. ఏంటి అంటే ఏమైనా లీకులు లేకపోతే అంత ధైర్యంగా ఆయన మాట్లాడగలిగే అవకాశం ఉందంటారా? బండి సంజయ్ గారు మొదట వాళ్ళ పార్టీలో ఉన్న 8 మంది ఎమ్మెల్యేలని పోకుండా కాపాడుకుంటే బాగుంటుంది మా వాళ్ళనే ముందు. గతంలో బీజేపీ పార్టీకి ఒక సిస్టమ్, ఒక విధానం ఉంటుండే. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళో లేకపోతే ఏదో వస్తే కష్టపడ్డోళ్ళకి ఇస్తుండే. ఈరోజు పాపం ఆయన కష్టపడి వస్తే ఆయనకే దిక్కులేక ఆయనకి తెలియకుండానే నా కుర్చీ పీకి పడేసారు. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళే 5 మంది రేపా మాపా పోయేటట్టు ఉన్నారు. ముందు సొంతిల్లు చక్కదిద్దుకొని తర్వాత మా గురించి దృష్టి పెడితే బాగుంటుంది. అదేదో రిపోర్ట్ వాళ్ళది తెచ్చుకున్నాక తర్వాత మా గురించి దృష్టి పెడితే బాగుంటుంది. అవన్నీ పక్కన పెట్టి ఏదో మాట్లాడాలి అని చెప్పి ఏదో అటెన్షన్ డ్రా చేయాలి. ఆయనకి ఈటల రాజేందర్ గారికి మధ్యలో పంచాయతీ ఉంటే ఆయన ఎక్కువ చూపిస్తారు మీడియాలో, నన్ను చూపిస్తలేరు అని చెప్పి ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడుతారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఏ ఒక ఎమ్మెల్యే కూడా పార్టీ ఇడిచిపెట్టిపోయే పరిస్థితి లేదు. పార్టీ ఇడిచిపెట్టిపోరు. ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా స్పష్టంగా తెలుసు అటువంటి పొరపాటు ఏదైనా చేస్తే వాళ్ళ రాజకీయ ప్రస్థానము పూర్తి స్థాయిలో మట్టుకొట్టుకపోతుంది. ప్రజలు తగిన గుణపాఠం చెప్తారనే భయం వాళ్ళకి 100%. ఈటల రాజేందర్ గారు కాంగ్రెస్లోకి వస్తారనే రకరకాల కామెంట్లు వినపడతాం, నిజమేనది? అంటే రాజేందర్ అన్న మొదటికెళ్ళి కూడా ఎప్పుడో కూడా ఆ ఉప ఎన్నికల సందర్భంలో కూడా వారు రాంగ్ డెసిషన్ అందులోకి వెళ్ళడం. ఎందుకంటే వారు ఒక లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చిండ్రు, వాళ్ళు పోయి బీజేపీ పార్టీలో చేరిండ్రు. అసలు నిజంగా వారికి నిజంగా కేసీఆర్ గారితో కొట్లాట ఉందా లేదా కూడా అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ నాకు ఇప్పటికి కూడా. ఎందుకంటే కేసీఆర్తో కొట్లాట ఉన్నప్పుడు ఏదైతే కేసీఆర్ని ఓడగొట్టుకోగల పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని ఇడిచిపెట్టి బీజేపీ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీకి అంత బలం లేదని. అరే చాలా బలం ఉంది. బీజేపీ జిహెచ్ఎంసీలో 45 సీట్లు సాధించింది కాబట్టి 48 సీట్లు సాధించింది కాబట్టి బీజేపీ గెలిచే అవకాశం ఉందని చాలా రకాలుగా అందరూ కూడా బీజేపీకి సపోర్ట్ చేసిన పరిస్థితి. 150 డివిజన్లు ఉన్న ఏదైతే 14 కాన్స్టిట్యున్సీల పరిధిలో ఉన్న జిహెచ్ఎంసీ ఎన్నికలనే మీరు పరిగణలోకి తీసుకుంటే 119 కాన్స్టిట్యున్సీలో కేవలం 14 కాన్స్టిట్యున్సీలో వాళ్ళ ప్రభావం ఉండే. మిగతా 102 కాన్స్టిట్యున్సీలు అయితే కాంగ్రెస్ పార్టీ కదా బలంగా ఉంది. ఆ రకంగా చూసుకున్న కాంగ్రెస్ పార్టీ కదా ప్రతిపక్ష హోదాలో నిల్చున్నది. అటువంటి కాంగ్రెస్ పార్టీని ఇడిచిపెట్టిపోయి బీజేపీ పార్టీలో చేరి ఓట్లు స్ప్లిట్ చేసి అది లేవదని తెలిసి కూడా దాని కింద జాక్రాళ్ళు పెట్టి చూపించి లేపుతాం అని చెప్పి ఒక ప్రయత్నించి అది ఎటు కాదు అని చెప్పి తెలిసినా కాంగ్రెస్ పార్టీ బలపడద్దు, కేసీఆర్ గెలిచినా సరే అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి వచ్చే మా నాయకులు ఎవరైతే ఉన్నారో మీరు కాంగ్రెస్ పార్టీలో చేరకుండ్రి, ఏదైతే బీజేపీకి రాకపోయినా కొత్త పార్టీ పెట్టుకోరు అని చెప్పి ఇండైరెక్ట్గా కేసీఆర్కి అడ్వాంటేజ్ చేసే ప్రయత్నం చేసిందనే కదా బండి సంజయ్ గారు లబోదిబోం అని మొత్తుకుంది. ఇవన్నీ వాస్తవాలు కాదా? సరే, ఇవన్నీ పక్కన పెట్టి నిజంగా ఇప్పుడు కూడా ఈటల రాజేందర్ గారు కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుండంటే ఆయన తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కేసీఆర్ ఏవైతే చిట్టాలు ఉన్నాయో, ఏవైతే దొంగతనాలు చేసిండో, ఎందుకంటే ఆయన్నే ఆర్థిక శాఖ మంత్రి లేకుండే కాబట్టి ఆయన దగ్గర మొత్తం ఎవిడెన్స్లు ఉంటాయి. ఆయన వచ్చి ఆ ఎవిడెన్స్లు ఇస్తే వీళ్ళందరినీ బొక్కలేనికి మాకు కూడా ఈజీ అవుతుంది. ఈ పైన కూడా తీసుకొని ఎవిడెన్స్ ఇస్తాం, బొక్కలేమని బొక్కలేకపోతే వాన్ పట్టలు కూడా అవసరం లేదు, ఈజీ అవుతుంది. సో ఆయన వస్తా అంటే 100% మేము స్వాగతిస్తాము. ఆ ఎవిడెన్స్ తోటి వస్తే స్వాగతిస్తాం.
ఓకే. సో ఇక ముఖ్యంగా చూసుకుంటే ఫైనల్గా మీరు 6 గ్యారెంటీలు పెట్టారు. 6 గ్యారెంటీలు 2 గ్యారెంటీలు ఆల్రెడీ అమలు చేస్తూ ఉన్నారు. సో బస్సులలో ఆ పరిస్థితులు కొన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నా కూడా సో మహిళలందరూ కూడా బాగానే అన్న 100 అవుట్ ఆఫ్ 100 ఎవరు సాటిస్ఫై చేయలేరు అన్న. 100లో 98 సాటిస్ఫై చేస్తేనే అది చాలా ఎక్కువ. మేము అనుకుంటున్నాం ఇలా 98 సాటిస్ఫై అయినరు. 98 కొంత ఆ 2% డిస్సాటిస్ఫాక్షన్ నువ్వు ఎంత ఉంటుంది అది మనిషి స్వభావం. ఓకేలే. కొంతమంది వ్యక్తులకి నువ్వు ఎంత చెయ్యి అబ్బా ఇంతేనా అని ఉంటుంది, అది మనిషి స్వభావం. సాటిస్ఫాక్షన్ ఉండదు ఎవరికి. ఉండదు, దాన్ని మనం మారవలేము. ఇక్కడ మనిషి ఆశాజీవి. సో దాన్ని కన్సిడర్ చేస్తే వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేదా బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏదైతే 90% డిస్సాటిస్ఫాక్షన్ ఉంది, 10% సాటిస్ఫాక్షన్ ఉంది. కానీ ప్రొజెక్షన్ వల్లది 90% ఉంది కాబట్టి మీకు అది కనబడతలేదు. ఓకే. సో అయితే ఓకే రైట్. మహిళలందరూ కూడా బాగానే వాళ్ళ ఉచిత ప్రయాణాన్ని యూజ్ చేసుకుంటున్నారు, తిరుగుతూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఆరోగ్యశ్రీ కూడా బ్రహ్మాండంగా మీరు దాని పరిమితిని పెంచారు, బాగుంది. రైతు రుణమాఫీ విషయంలో ఎందుకు జాప్యం జరుగుతుంది? దాని మీద గట్టిగా ఫైట్ చేస్తాం, రైతు రుణమాఫీ ఇంతవరకు ఇవ్వలేదు అని ఇప్పుడు రైతులందరూ కూడా ముక్కుని ఏలేసుకునే పరిస్థితికి వచ్చిందని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీ చెప్తా ఉంది. ఎందుకు అనవసరంగా గెలిపించామా కాంగ్రెస్ పార్టీని? ఏది రుణమాఫీ ఏది? మా ఖాతాల్లో రైతు బంధు ఏది అనేది పరిస్థితి ఏంటిది సమాధానం? 100% రెండింటిలో రుణమాఫీ సబ్జెక్ట్ వేరే, రైతు బంధు సబ్జెక్ట్. అవును, ఓకే. రుణమాఫీ 100% రైతులకి ఎలక్షన్ కోడ్ వచ్చే లోపల అవుతుంది. ఎలక్షన్ కోడ్ వచ్చే లోపు అయిపోతుంది. సరే దాని వడ్డీ పెరిగినా ఏదున్నా మాఫీ చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చారు కాబట్టి చేస్తాం. రైతు బంధు విషయం, రైతు బంధు భూస్వాములకు వస్తుంది, మల్లారెడ్డి వంటి 100 ఎకరాలు ఉన్నోళ్ళకి వస్తుందని వాళ్ళే చెప్పారు. ఇది ప్రజా డబ్బు. ఏదైతే సంబంధించి దానికి కొన్ని గైడ్ లైన్స్ పెట్టకపోతే 100 ఎకరాలను 200 ఎకరాలను సాగు భూమి కాకపోయినా అది మొత్తం రాళ్ళు దుప్పలు కొండలు ఉన్న భూమిలో కూడా అడ్డగోలుగాలకు రైతు బంధు వస్తుంది. సో దాన్ని మనం అరికట్టలేకపోతే ఆపకపోతే ఏదైతే సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకి రావాల్సిన ఏవైతే స్కీములు ఉన్నాయో అవి అందించలేము. సో దానిపైన కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి దాన్ని రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. తాత్కాలికంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆలోచించదు, రేపటి భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దానిపైన దృష్టి పెట్టి రివ్యూస్ చేస్తూ దానిపైన ఏ రకంగా చేయాలని చెప్పని ధరణి పోర్టల్ని ఏ రకంగా రివ్యూ చేయాలి, ఏ రకంగా భూములునే అవన్నింటిని రిఫార్మ్స్ చేసి ఒక స్ట్రీమ్ లైన్ చేస్తారు. సరే స్ట్రీమ్ లైన్ చేయడానికి 1 నెల 15 రోజులు ఆలస్యం అవుతుందేమో. ఒకసారి స్ట్రీమ్ లైన్ అయినాక నువ్వు అడగక ముందే 5 రోజుల ముందే పడుతుంది. అటువంటి పరిస్థితికి ఆలస్యమైందేమో, కానీ ఇచ్చిన మాట లోపల మొదటి సంవత్సరంలో అన్ని హామీలు కూడా నెరవేరుతాయి. కాకపోతే వాళ్ళు ఏదో కదా ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఏదో ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చూసి అన్ని హామీలు అని చెప్పి 420 ఫేక్ హామీలు అంట. 420 గాన్లో మా 420 హామీస్ గురించి మాట్లాడుతుర్రా? 420 గాన్లో మా 420 హామీస్ గురించి మాట్లాడుతుర్రా? అందులో 421 హామీలు ఉన్నాయి. వాళ్ళు కావాలని వాళ్ళు 420 చేసుకోరు దాన్ని. సరే సమయం కాలమే వాళ్ళకి సమాధానం చెప్తుంది. సరే వాళ్ళ లెక్క మాకు సంస్కారం నేర్పింది మా పార్టీ. అడ్డగోలుగా ఏది పడుతుంది మాట్లాడము. వాళ్ళనే ప్రతి మాటకి సమాధానం మా పనితో చూపిస్తాం. ఓకే వెంకట్ గారు, మీరు ఎమ్మెల్సీగా గెలిచారు, ఇప్పుడు ఒక విద్యార్థి నాయకుడిగా గెలవబోతున్నారు. అదే గెలిచినట్టే, ఇంకా అందులో డౌట్ లేదు. కానీ ఇప్పుడు మీ బాధ్యత పెరిగింది. ఇందాక మీరు కూడా అన్నారు, ఒక విద్యార్థి దశ నుండి వచ్చాను కాబట్టి ఇప్పుడు విద్యార్థుల సమస్యల మీద గట్టిగా గడమిప్పాల్సింది నేనే పెద్దల సభలో. సో నిజంగానే మరి విద్యార్థి లోకాన్నంతా కూడా మీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారా? వాళ్ళందరూ మీకు సపోర్ట్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే బీజేపీకి విద్యార్థి బలం ఎక్కువ ఉందని చెప్పేసి వాళ్ళు బాగా ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి. మీరు అనేక సందర్భాల్లో మీరు కూడా చూసుంటారు. కొంతమంది కట్టర్ ఆర్ఎస్ఎస్ హిందూ బ్యాక్గ్రౌండ్లో ఉన్నోళ్ళు కూడా బల్మూరి వెంకట్ అనే వ్యక్తి వచ్చేసరికి వీడు మనోడు రాబోయే మన కోసం వచ్చినోడు, వీని పక్షాన్ని మనం నిలబడాలని చెప్పి నా దగ్గరకు వస్తారు. వాళ్ళని నేను తప్పు పడతలేను. సరే వాళ్ళని ప్రొజెక్ట్ చేసిన వాళ్ళు వాళ్ళు పెరిగిన సర్కమ్స్టాన్సెస్ ప్రకారం వాళ్ళు ఆ పార్టీని నమ్మిండ్రు. సో వాళ్ళని ఒప్పించి మెప్పించి సమస్యలు పరిష్కరించినప్పుడు ఎవరో ఒక ప్రతినిధి కావాలి వారు కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళాలంటే. ఆ ప్రతినిధి నేనైతున్నా. అది 100% రేపు పొద్దున ప్రతి యూనివర్సిటీ నేను వెళ్తాను, ఏమేమి అవసరం ఉన్నాయి పిల్లలతో మీటింగ్స్ చేస్తాను, ప్రతి సీఎం గారితో మాట్లాడతాను. ముందు సీఎం గారితో మాట్లాడి వారితో పర్మిషన్ తీసుకొని ఇది నేను చేద్దాం అనుకుంటున్నా, మీరు నాకు పర్మిషన్ ఇస్తే నేను ఏమేమి ఉన్నాయో నేను ఇట్లా అడ్రస్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి వారితో పర్మిషన్ తీసుకొని, ఎందుకనంటే బాధ్యత నాకు స్థానం వారు ఇచ్చినప్పుడు నాకు వారు ఏం వర్క్ అలొకేట్ చేస్తారో నేను ఇది చేయాలనుకుంటున్నాను, వారి దగ్గర కూడా ఒక ఒపీనియన్ తీసుకొని 100% వాళ్ళందరి దగ్గరకు నేను వెళ్తాను. వీళ్ళు
అధికారంలోకి వచ్చినాక యూనివర్సిటీలకు పోవాలంటే వీళ్ళు భయపడ్డారు. కానీ బల్మూరి వెంకట్ అదే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ, మహాత్మా గాంధీ, శాతవాహన, పాలమూరు, ఆచార్య ఎంజీ రంగా యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఇవన్నీ యూనివర్సిటీలకి బల్మూరి వెంకట్ పోతాడు. వాడ సమస్యలు తెలుసుకుంటాడు, ఒక నివేదిక తయారు చేస్తాడు, నేరుగా డైరెక్ట్ పోయి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇస్తారు. పిల్లలను కల్పించేది ఉన్న సమయం తీసుకొని డైరెక్ట్ ఆ విద్యార్థులని వాళ్ళతోటి కల్పిస్తా. ఎవరన్నా మా గురించి ధర్నా గిర్నా చేసి నాకు జస్ట్ ఆడ ధర్నా చేస్తున్నారని అవగాహన ఉంటే కూడా డైరెక్ట్ బండి వేసుకుంటే, లేకపోతే మీసొంటి వ్యక్తులు ఫోన్ చేసి అన్న ఈ సమస్య ఉంది ఇక్కడికి రా అని అంటే అందుబాటులో ఉంటే ఎంత సమయం పడితే డైరెక్ట్ అక్కడికి వస్తా, మీ ముందే మంత్రికి ఫోన్ చేస్తా, అన్న వస్తా అన్న ఈ సమస్య ఉందంట, మిమ్మల్ని బండ్లు ఎక్కించుకుంటే అవసరమైతే మీ కెమెరాను కూడా నాతో పాటు పెట్టుకోపోయి తీసుకో ఇమీడియట్గా సమస్యను అడ్రస్ చేయించే ప్రయత్నం చేస్తా. పరిష్కారం అవుతుందంటే అప్పటిదప్పుడు పరిష్కరిస్తా. ఇది మేము చేయగలుగుతాం, ఇది నేను చేసే తీరుతా. సో గ్రేట్, నిజంగానే. ఓకే, నేను మీ ఆశయాలన్నీ కూడా నెరవేరాలి. ముఖ్యంగా ఒక చిన్న వయస్సు కలిగినటువంటి మీరు మంచి ఒక స్టేజ్కి వెళ్ళారు కాబట్టి సొంత లాభం కొంత మానుకుని మీరు ప్రజలకి అలాగే విద్యార్థి లోకానికి కావచ్చు ఎమ్మెల్సీగా మీకు ఇచ్చినటువంటి బాధ్యతను సమగ్రంగా నిర్వర్తించాలని, కాంగ్రెస్ పార్టీ యొక్క ఔన్నత్యాన్ని ఇంకా పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బల్మూరి వెంకట్ గారు. కంగ్రాచులేషన్స్ మళ్ళీ మీకు మరోసారి. సో అదండి, బల్మూరి వెంకట్ గారు ఒక విద్యార్థి దశ నాయకుడి నుంచి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిన పరిస్థితి అంతా కూడా మనం చూసాం. ఇప్పుడైనా ఓపెన్గా మన కెమెరా ముందు సవాల్ చేసి మరి చెప్తా ఉన్నారు, ఏ విద్యార్థికి అన్యాయం జరిగినా దాన్ని అడ్రస్ చేసే ప్రయత్నం కంపల్సరీ బల్మూరి వెంకట్ చేస్తాడు. అది సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి న్యాయం జరిగే ప్రయత్నం అయితే 100% చేస్తారు అని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తారు. చూద్దాం, ఎందుకంటే విద్యార్థులంతా కూడా ఆయన తెలియని వ్యక్తి ఎవరు లేరు. మరి ఆయన ఏ విధంగా ఆయన కార్యాచరణ ముందుకు తీసుకెళ్తారో చూద్దాం. ఆయనకి విజయం చేకూర్చాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న.